జరగదు. కానీ ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ ఒక్క సంతకం పెడితే లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కుటుంబాలు బాగుపడేవి కదా. మీరే వచ్చి నా ధర్నాలో చెప్పారు కదా అవుతుందని, ఎందుకు చేయలేదు? ఒకవేళ కేసీఆర్ ఇనలేదనుకోండి, పేపర్లు మహాన కొట్టి నా పేద ప్రజల కొరకు నేను ప్రభుత్వంలో ఉండడం చెప్పి బయటకు వచ్చి ఉంటే మేమే పులదనలు వేసేవాళ్ళం కదా. మరి ఎందుకు చేయలేదు? అయ్యా, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్లో శానిటేషన్ వర్కర్లు నాన్ హోల్లో దిగి పాపం క్లీన్ చేసే వారికి గ్లౌజెస్కు డబ్బులు లేవు, బ్రష్లకు డబ్బులు లేవు, షూస్కు డబ్బులు లేవని మొత్తుకున్నాం కదా మేము. మీరు ఆర్థిక మంత్రిగా ఇచ్చారా డబ్బులు? చెప్పమన్నాడు రాజేందర్. పేదల గురించి నాకు తెలియదు అంటున్నాడు కదా. ఇవన్నీ పేదల సమస్యలు కావా? అయ్యా, ఇప్పటికి అడుగుతున్నా, మీరు బల్కాజ్గిరి ఎంపీ కదా, జవహర్ నగర్ ప్రాంతానికి పోండి, కాప్రా దగ్గర దమ్మాయిగూడ దగ్గర అసలు కంపు వాసన డంప్ సైడ్ది. అయ్యా, తీయించండి రాజేంద్ర గారు, మోడీకి చెప్పి తీయించండి దాన్ని. అది కదా ప్రజల పట్ల ప్రేమ అంటే. అయ్యా, మేము మీరు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మేము అసంఘటిత కార్మికులను వేసుకొని ఇందిరా పార్క్ దగ్గర పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాం. అయ్యా, కనీస వేతనాలు పెంచండి అని. మీరు పెంచినరా ఆర్థిక మంత్రిగా? చెప్పండి. తెలంగాణలో మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, కనీస వేతనాలు తెలంగాణ వచ్చాక పెరిగాయా చెప్పమనండి. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు పెరగలేదు? దానికి మీ బాధ్యత లేదా? అయ్యా, మీరు ఆర్థిక మంత్రిగా ఉండి చేయాల్సిన పేదలకు చేయక నా మీద పడితే ట్రాన్స్మర్పేట చెరువు కింద నాగేశ్వర తెలుసా అంటే నేను రాజకీయ పార్టీ నాయకున్నా, నేను ఒక జర్నలిస్టు. ఆ కష్టజీవుల సంఘాలు, పేదల సంఘాలు నాకేమంత సమాచారం ఇస్తే, అయ్యా నాగేశ్వర అయితే ప్రజల పక్షాన మాట్లాడతాడు అని వాళ్ళు ఇస్తే, లేదా ఇలా నన్ను అభిమానించే వాళ్ళు ఇస్తే దాన్ని మాట్లాడతా. ప్రతి ఒక్కటి నాకు ఎలా తెలుస్తుంది? నాకేమైనా బీజేపీ లాంటి రాజకీయ పార్టీ గ్రాస్ రూట్స్ వరకు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం నాకు లేదు కదా. నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సంఘాలు చాలా చిన్న చిన్న సంఘాలు, మున్సిపల్ స్వీపర్ల సంఘం, అమాలి కార్మికుల సంఘం, అసంఘటిత కార్మికుల సంఘం, వీళ్ళు నాకు ఇస్తారు. నేను వాటి గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, నేను మాట్లాడాను అన్ననా? నేను మాట్లాడానంటే తప్పు. నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మాట్లాడతా. నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ను కాదు, నేను ఒక పార్లమెంట్ మెంబర్ను కాదు, నేను ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కానీ కోరుకుంటున్న వ్యక్తిని కాదు. సో నాకెలా తెలుస్తుందండి అస్మద్పేట గురించి? తెలియకపోతే తప్పు కాదు కదా అది. పోనీ నీకు అస్మద్పేట నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేస్తున్నారు. నాకు తెలిస్తే ఇంకొక డబుల్ బెడ్రూమ్ కోసం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న పేదలు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే రాజేందర్ రాలే, నేను పోయినా. ఎవరికి చెప్తాడండి? నాకు చెప్తే నడుస్తుందా? రజకుల ధోబీఘాట్ల గురించి నేను కొట్లాడినా. ఆర్థిక మంత్రిగా ఉండి ధోబీఘాట్లకు 10 కోట్లు ఇవ్వలే. ఇవన్నీ నేను చెప్తే ఓపెన్గా చెప్తే చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా. అందువల్ల నా పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కనుక నేను బాధపడి నేను వ్యాఖ్యానిస్తున్నా. వ్యక్తిగతంగా నేను సూడో మేధావి, సూడో మేధావి మేధావి కూడా చెప్పండి నాకు. సో నేను కూడా అప్పుడు ఆయన ఈ కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు ఇట్లా రాయిందన్నట్టు, బిడ్డ నిన్ను కడుపులో పెట్టుకొని దాచుకుంటాం బిడ్డ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నన్ను కూడా అంటారు, బిడ్డ ఆదిలాబాద్లో పుడితే బిడ్డ, భీమారంలో మంతిట్లో పెరిగినావు కదా బిడ్డ, బెల్లంపల్లి బాబు క్యాంప్ బూడిదనమైనావు కదా బిడ్డ, బొగ్గులో బొగ్గే పెరిగినావు బిడ్డ, బొగ్గు పులుసు వాయువు పీల్చి బతికినావు కదా బిడ్డ, సర్కారు వల్ల చేయనావు కదా బిడ్డ, మందమర్ల బెల్లంపల్లి గింత పెద్దోనమైనావు కదా బిడ్డ, గిన్ని చదువులు చదువుకున్నావు కదా బిడ్డ, ఊరు కాని ఊర్లో దేశం కాని దేశంలో పేరు తెచ్చుకున్నావు కదా బిడ్డ, అక్కడెక్కడో పై ఎమ్మెల్సీ అయినా బిడ్డ అని మా ఆదిలాబాద్ బిడ్డలు అంటున్నారు, మా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. మా సర్కారు వల్ల చదువుకున్న తెలంగాణ బిడ్డ ఇంత చదువుకున్నాడు కదా అని అంటారు కదా. మిమ్మల్ని అంటారు, నన్ను కూడా అంటారు. ఆయన మాత్రమే బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాచుకుంటారు బిడ్డ అంటున్నారు. నన్ను అంటలేరా? తెలంగాణ బిడ్డలు అంటున్నారు. అవునా కాదు? మీరు అడగండి తెలంగాణ గ్రామాలకు వెళ్ళి. తెలంగాణ బిడ్డలు ఏంది? శ్రీకాకుళం గ్రామాలకు పోయి అడగండి, చెప్తారు. మా నాగేశ్వరు పేద ప్రజల గురించి మాట్లాడే చెప్తారు. నిజాం ఇన్స్టిట్యూట్లో నర్సులు జీతాలకు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి తన్నులు తిన్నాం. ఇవన్నీ ఎవరు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్ల మీద ఉరికిరికి పోలీసులు తంటుంటే వాళ్ళకి అడ్డంగా నిలబడి అరెస్ట్లు కాకుండా ఆపినాం. అప్పుడు ఈటల ఎక్కడ ఉన్నాడు? మంత్రి కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నాడు. మరి మేము ఇవన్నీ కొట్టలేదా? ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ టుడే నేను ఎమ్మెల్సీ కాదు, నేను ఒక రాజకీయ విశ్లేషకుని, ఓ పొలిటికల్ లీడర్. ఆ డ్యూటీ నేను చేస్తున్నా. నన్ను పట్టుకొని నా మీద గుర్తు ఏమొస్తుంది? వైఎస్ఆర్తో మాట్లాడి మీ ఊరికి ఒక చెరువు కూడా శాంక్షన్ చేయించుకున్నారు కదా సార్? చెరువుకే కాదు, నేను చాలా చేయించాను. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. నాకున్న పరిమితమైన అవకాశం, నేనేమి ఒక పొలిటికల్ పార్టీ తరఫున గెలవలేదు.
నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఆ పరిమితంగా చేస్తాను కదా. ఏం చేయకపోతేనే ఇండిపెండెంట్ పోటీ అయితే నాకు 55,000 మంది ఓట్లేసాడా? సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సూడో మేధావి ఈయన రేవంత్ రెడ్డి దగ్గర ఏ పదవి కోరుకున్నా చెప్పండి. పోనీ ఏ పదవి నాకు రేవంత్ రెడ్డి ఇచ్చాడు చెప్పండి. రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. నేను అలా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి పెడతా అంటే బిడార్ విగ్రహం ముట్టుకుంటే ఏమైతో చూడన్నాడు. మరి నేను విగ్రహం పెట్టద్దన్న. మరి నేనేమన్నా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడన్నా పెట్టండి, ఫ్యూచర్ సిటీ పేరు పెట్టండి, కానీ తెలంగాణ సెక్రటరియట్ ముందు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఉండాలన్న. మరి నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా కదా. ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా మంచి ఉంటే దాన్ని సమర్థిస్తా, చెడు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు ఉక్రెయిన్లో శాంతి కొరకు మోడీ ప్రయత్నిస్తున్నాడు, నేను కాదన్న, నన్ను మెచ్చుకున్నా కదా. మరి అది మెచ్చుకుంటే మోడీయే ప్రపంచ శాంతిదూత అని నాగేశ్వర్ పొగుడుతున్నాడు అంటే ఎట్లా? అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ఒక అంశము ఒక విధానము. హైడ్రా అనేది ఇంకో ఎన్కన్వెన్షన్ ఆక్రమిస్తే ఈటల రాజేందర్కి అంతా కడుపు మండితే నేనేం చేయాలయ్యా? ఈటల ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఈటల రాజేందర్ అంత డిస్టర్బ్ అయితే నేనేం చేయాలి దానికి? సో ఈటల రాజేందర్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు? పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు నేను గమనించింది. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ప్రశ్నించాడు, కానీ అక్కడ పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈటల రాజేందర్ పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడో నాకు తెలియదు. మరి రైట్ సార్, ఈ కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు చాలా పాజిటివ్గా గట్టిగా మీడియా ముందు వచ్చి మాట్లాడితే చేతులు దులుపుకుంటే పని అయిపోతుందా? సార్ నాకు డౌట్, ఈటెల రాజేందర్ గారికి మీకు ఎక్కడైనా చెడిందా సార్? ఎందుకంటే ఆ సందర్భంలోనే మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. అది ఈటెల జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు. మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియంది ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలియంది అస్మత్పేట చెరువుల్లో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు, కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు. రైట్ సార్, చాలా ఆరోపణలు చేశారు. బహుశా